ఏ ఇంగ్లీష్ సినిమా ఎందుకు నవ్వుతున్నావు? మజా నువ్వు చెప్పు. దీనికి నా అసిస్టెంట్ చాలు, ఎప్పుడో పని అయిపోయేది. ఎవరు వీడా? ఏం చేస్తాడు? లెఫ్ట్ లో గన్ను చూపించి రైట్ లో డబ్బా తెస్తాడు. నువ్వేట్రా చిట్టు రోబోలాగా పొట్టు రోబోవా? వాడే పెట్టమన్నాడు నోట్లో. అదంత పెద్దది చూపిస్తుంటే మీరేంట్రా చిన్నవి చూపిస్తున్నారు? నువ్వు షూట్ చేస్తే నా చెల్లెలే చనిపోతుంది, నేను షూట్ చేస్తే మీరందరూ చనిపోతారు. ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారా మీరు? అన్నయ్య మీరేంటి ఇక్కడ? ఇది నేను అడగాలి, ఇక్కడ నీకేంటి పని? నీకు 1000 సార్లు చెప్పాను బిజినెస్ జరిగే చోటుకు రావద్దని. నీకు రావాల్సింది వస్తుంది, వెళ్ళు 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 వెళ్ళు. అన్నా ఆయనే మా బావన్నా. ఇతనా? బావంటే వీడా? అయితే డబ్బా ఇతని దగ్గర ఉందా? అవును. రేయ్ నాకు తెలుసురా, నా దగ్గరే నీ వేషాలా? నా డబ్బా తీసుకుంటావు, నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంటావు, నన్ను వీధుల్లో అల్లాడిస్తావు. కిల్లాడి పోలీసురా నువ్వు. డబ్బాలు గిబ్బాలు నాకు తెలియదన్నా. నీకు విషయం తెలుసా? నువ్వు ఇచ్చిన 10 లక్షలు దొబ్బేశారు. ఎవరు దొంగిలించారో తెలుసా? అదిగో తోడు దొంగలు ఇద్దరు. అన్నీ చేసింది మీరేనా? తెలియకుండా జరిగిన దొంగతనం. ఇంకా ఏం చేశారా మీరు? అరే దుర్మార్గులారా, మా బావింట్లో కూడా దొంగతనం చేశారా? అవును, 2 ఏళ్లలో. అదేరా, మా ఇంట్లోనూ మా బావింట్లోనూ. మీ బావకున్న 2 ఏళ్లలోను. బావా ఏంటి బావా వీళ్ళనేది? మధ్యలో కేసు తగిలింది, మొగుడు పోయాడు, జాలి పడ్డాను పాపం, జీవితాన్ని ఇచ్చాను. ఇదంతా పట్టించు బామ్మద్ది. రాస్కల్ నా అక్క దగ్గర 10 లక్షలు కాజేసి ఎస్కేప్ అయిపోయాడు. నా షాప్ లో కూడా 1,00,000 రూపాయలు దొంగిలించాడు. ముందు నా అక్క డబ్బులు తీసి పెట్టండి. నేను తాగే విస్కీ బాటిలో ఉచ్చపోసెళ్ళాడు. ముందు 4,00,000 రూపాయలు ఇప్పించండి. నా అక్క డబ్బులు. ఆపండి ఆపండి. నా దగ్గర నుంచి డబ్బా తీసుకున్నావుగా, దాని విలువ 1 కోటి రూపాయలు అనుకుందాం. ఆ తర్వాత వాడి దగ్గర నుంచి 10 లక్షలు కొట్టేశావు. 1 10. ఓనర్ షాప్ లోంచి 1,00,000 కొట్టేశావు. 1 11. నా అక్క డబ్బులు. అరే వదిలేమ్మా, నేనేదో మీ అక్క నుంచుకున్నట్టు డబ్బులు అడుగుతున్నావు. 1 నిమిషం ఉండు. తర్వాత బుల్లెట్ రాణి నుంచి 10 లక్షలు కొట్టేశావు. 1 21. అన్ని లెక్కలో కరెక్ట్ గానే చెప్తున్నావు. నువ్వు అకౌంటెంట్ కాకుండా నా దగ్గర ఎందుకు చేరావు? రేయ్ ఎక్కడ వదిలేను? అన్నయ్య ఇంగ్లీష్ దాని దగ్గర వదిలేరు. రే అదే ఆ ఇంగ్లీష్ దాని దగ్గర ఆపారు అని చెప్పు. రే ఆ డబ్బా మాత్రం నాకు ఇచ్చేసావనుకో, ఇక్కడ అందరి డబ్బు నేను సెటిల్ చేస్తాను రా. నా అక్క డబ్బులు. అది ఇస్తానమ్మా. అన్నా మరి నా డబ్బులు? నీకు డబ్బు ఇస్తాను, ఉండవయ్యా. ఎరా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. రా 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 రా. రే లేపండి రా అందరినీ. ఓన్లీ షిఫ్టింగ్, నో ఎస్కేప్. గెట్ 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 గెట్. ఏదో మర్చిపోయానే. రేయ్ లగేజ్ అంతా ప్యాకప్ చేయండి. ఎన్ని సినిమాలు చూస్తుంటారా? మెడ మీద కత్తి ఉన్నప్పుడు గన్స్ కిందకు దించాలి, కింద పడేయండి రా. నా చోటుకు వచ్చి నా నోట్లో తుపాకీ పెట్టి నన్నే బెదిరిస్తావా? ముందు నా కూతుర్ని ముట్టుకున్నాడు వేస్తా, తర్వాత మీ అందరినీ వేసేస్తా. రే పశుపతి వెయ్యిరా. అక్కడ చూడు. ఏంటి ఇన్ని ట్విస్టులు? అక్క ఏసేనా? ఉండమ్మా, నీకు మీ అక్కకి వేయడం మీదే ఇంట్రెస్ట్ ఉంది. రేయ్ ఒక ఇంగ్లీష్ అమ్మాయికున్న ప్రేమ ఇండియన్కి లేకుండా పోయిందిరా. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం వాచ్ చేస్తున్నావు? వాచినే చూస్తున్నానన్నయ్య. 3 2 1. ఈ రోజు తారీఖు ఏంటో తెలుసా? ఏంటి? మీ బర్త్డే. మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ ఇవ్వాలన్నా. ఏంట్రా ఇదంతా? ఇక్కడ అన్నయ్య ఎవరు? అన్నయ్య ఈయనే అన్నయ్య. ఓ ఇక్కడ సైన్ పెట్టండి సార్. బర్త్డే విషెస్ ఫ్రమ్ అమెజాన్ సార్. ఎంజాయ్ ద పార్టీ. థాంక్యూ. ఎందుకురా ఇదంతా? ఎందుకురా? అయ్యో, ఉప్పు వాసన చూస్తే వాసన రాదురా. అవునన్నయ్య. చెప్పనవరా? కానీ చెప్పు వాసన చూస్తే వాసన రా. వాసన వాసన. అందరూ అమెజాన్ లో ఆర్డర్ చేస్తారు, నువ్వు అమేజింగ్ గా ఆర్డర్ చేసావురా. ఇదిగో కొయ్యండి అన్నయ్య. ఎక్కడ ఉండు, వస్తా. అర్ధరాత్రి పెద్ద గద్దెతో కేకును కోసిన ఏకైక అన్నయ్య మా అన్నయ్యని బ్యానర్ కట్టిస్తా. ఏదో తగ్గినట్టుందిరా అన్నయ్య. బర్త్డే పాట అన్నయ్య. అరే నువ్వు మగాడివే కదా, నువ్వే పాడరా. అలాగే అన్నయ్య. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే
ఎన్కౌంటర్. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. అరే మన రక్షక దేవత ఆ? మొదటి నుంచి ఈ కథలో ఆడదలాగా లేదు ఎరా. ఏ అందరినీ ఎన్కౌంటర్ చేసావా? నువ్వు చేస్తే అది వన్ కౌంటర్, నేను చేస్తేనే అది ఎన్కౌంటర్. నమస్కారం. థియేటర్ ఓనర్ కదా, చాలా సినిమాలు చూస్తారనుకుంటా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది మనం ఎలా డీల్ చేస్తాం మేడం? ఈ గ్యాంగ్స్టర్ గుంపుకి ముందుగానే శత్రుత్వం ఉంది, అందువల్ల వాళ్ళల్లో వాళ్లే షూట్ చేసుకున్నారు. వాళ్ళ పార్ట్నర్ అయిన మన ఇన్స్పెక్టర్ ని కాల్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, మీడియాలో వైరల్ అవుతుంది. హోమ్ మినిస్టర్ కి కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఇంకో సమస్య వచ్చాక దీన్నందరూ మర్చిపోతారు. దట్స్ ఆల్. అమ్మయ్యా. అందరూ పైకి బయలుదేరిపోయారు. మనం దొరికితే మళ్ళీ కాల్ చేస్తారు. పద రా. ఏమైంది? రారా. రారా అంటే పాకెట్లో 10 రూపాయలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు. రారా అంటే ఎక్కడికి రావాలి? ఇదిగో ఉంచుకో. ఏంటన్నా ఈ డబ్బుతో లండన్కి ఎలా వెళ్ళాలి? లండన్. ఇది కూడా ఉంచుకో. ఇదిగో ఇదిగో ఈ మొత్తం నువ్వే ఉంచుకో. నీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, వాటిని వడ్డీకి ఇచ్చుకొని నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండు చాలు. అర్థమయ్యేలా చెప్పరా. నీ దగ్గర అంటే నీ ఇంట్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులో నాకు కూడా సగం ఇచ్చావంటే నేను వడ్డీకి ఇచ్చుకొని బతుకుతాను కదా. ఏంటా? అర్ధ భాగం. అర్ధ భాగమా? నాకు పిల్లలు ఉన్నారా? అయ్యో, ఎక్కడ ఎక్కడ? హరి హరి హరి. ఇదెలా రా? ఉదయాన్నే గుళ్ళో చూశాను, తాళి కట్టి తీసుకొచ్చేసాను. పిల్లలు కమింగ్ సూన్. కానివ్వు కానివ్వు. రారా రండి. నాన్న, తమ్ముడు సరిగ్గా స్కూల్ కి రావటం లేదు నాన్న. లేదు, నేను సరిగ్గానే వెళ్తున్నా, వాడు అబద్ధం చెప్తున్నాడు. వచ్చావా పనికిమాలోడా, ఊరంతా చుట్టొచ్చావా? మందులు తెమ్మన్నాగా తెచ్చావా? మర్చిపోయావంట్రా? ఆటమైన మాత్రలు వేసుకొని సత్తన్నాను నేను. ఊరుకోమ్మా, అంటావు కానీ ఎప్పుడు చావు. ఏం సావననుకున్నావా? నాకు రోషం ఎక్కువ రోయ్. ఒరే సరే, పెద్దోడా, ఆ మందుల డబ్బా ఇరా అన్ని ఒకేసారి మింగి సత్తాను. ఇదిగో బామ్మా. లండన్కి వెళ్ళిపోదాం. సరే హరి, ఇదిగో లెక్కెట్టుకో. థ్యాంక్స్ అన్నా. నాన్న నాన్న, బామ్మకేదో అయ్యింది, నాకు భయంగా ఉంది, వచ్చి చూడు నాన్న. ఏమైందిరా? నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు నాన్న. ఏమైంటుంది? సరే తెలీదే. రా వెళ్ళి చూద్దాం. అమ్మా. ఏంటన్నా మీ అమ్మ సెల్ఫీకి పోజ్ ఇచ్చి కూర్చుంటుంది? ఉండవయ్యా. రే, బామ్మకి ఏమైంది? ఏం మందులు ఇచ్చావు? నేనేం చేయలేదు నాన్న, ఈ డబ్బాలో ఉండే మందులే ఇచ్చాను అంతే. అన్నా కళ్ళజోడు పెట్టుకున్న కుక్క డబ్బా. ఇదిగో. కోటి రూపాయలు. పిల్లల్ని తీసుకుని త్వరగా బయలుదేరమ్మా. మర్చిపోకుండా మందు డబ్బా తీసుకోరా. నేను మొత్తం తీసుకొస్తాను, నీకు ఏది కావాలో అది తీసుకో.